జగన్ వచ్చిన కానీ ఉచిత బస్సు 500 గ్యాస్ ఉచిత కరెంట్ ఇట్లా ఇచ్చి కూడా పోతుండే కదా. బస్సు మంచిగానే ఉంది, అందరికి మంచిగా ఉంది, కానీ అందరికి సవలత ఉంది. ఇప్పుడు లేడీస్ కి అయితే ఉంది, ఎక్కడెక్కడ తిరగాలంటే తిరుగుతున్నారు. ఇప్పుడు సవలత అయితే ఉంది. అంటే ఉచిత బస్సు తీసేస్తే మంచిగా ఉంటది, ఉచిత బస్సు పెట్టిన కాడ నుంచి రేట్లన్నీ పెరుగుతున్నాయి అంటారు కదా, మీరేమంటారు? ఇక లోకం మస్తు మంది భక్తులు అంటారు, దాన్ని బట్టి నువ్వే మనకైతే మంచిగానే ఉంది. మంచిగా ఉచిత కరెంట్ వస్తుందా మీకు? కరెంట్ బిల్లు మాకు ఎపిసిరి మీటర్ వేరే తీసుకున్నాము, అది వస్తలేదు ఇంకా. ఇప్పుడు ఏమంటారు, మీ అత్త నీవు ఒక తన్నురు కాబట్టి ఇంకొస్తలేదు, చూస్తాము అంటారు. అంటే ఇప్పుడు కరెంట్ బిల్లు ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా మందికి అందట్లేదు అంటున్నారు. ఇట్లా ఉచిత పథకాలు పెట్టుకుంటూ పోతే మరి రేట్ల మీద అన్నిటి మీద ఎక్కువ అయిపోతాయి కదా. అయిపోతుంది, అది మనము ఆలస్యం చేయాలి. ఉచిత బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంటే మంచిగా ఉంటుందా? ఈ ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు తీసేసి అయినా గానీ లేనోళ్ళకు తమాము గరీబ్ గాళ్ళకు ఇండ్లు కట్టిస్తే అది బాగుంటది. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తున్నారు కదా, మరి పెట్టుకున్న వాళ్ళకి వస్తున్నాయా? మా సెంటర్కి ఇల్లు లేకపోయే ఇంటికి సర్వేలు చేసి ఫోటోలు దింపుకొని పోతుండ్రు కదా, మీకు దింపలేదా? వచ్చిర్రు కానీ ఏమో అదృష్టం అది అంటారు. అదృష్టంతో అంటున్నారు. మరి వెరిఫికేషన్ కరెక్ట్ గానే చేస్తున్నారు కదా మరి.